వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులకి ఉద్యమాభినందనలు. మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ పరివాహక ప్రాంతాన్నంతా సుందరీకరిస్తాం, ఒక పర్యావరణ ప్రాంతంగా మూసీ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని 1.5 లక్షల కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి సర్కారు ఖర్చు పెట్టి ప్రక్షాళనకు పూనుకున్నటువంటి సిచ్యువేషన్ దాదాపుగా 20-25 రోజుల నుంచి హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి దాదాపు 90 బస్తీలు, ఆ 90 బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒక మేరకి ఆందోళన చెందుతూనే ఉన్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, గొడవలు పడుతున్నారు. వితౌట్ నోటీసులు, ఎలాంటి నోటీసులు లేకుండా బుల్డోజ్ చేయడానికి వచ్చినటువంటి డోజర్లని అడ్డుకునేటువంటి సీరియస్ ప్రయత్నం ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఒక 20-25 రోజులుగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో ఛత్రి లాంటి సంస్థలు, బ్రదర్ వర్గీస్ లాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఒక 20-25 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో POW జాతీయ కన్వీనర్ సంజక్క కూడా ఆ సమావేశానికి హాజరై ఉన్నారు. దాని తర్వాత నిన్న 2 డేస్ బ్యాక్ శ్రీధర్ బాబు గారు, కోదండ రెడ్డి గారు, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఒక చర్చలు జరిగినాయి. దాదాపుగా దానికి కూడా ఛత్రి నుంచి వర్గీస్ లాంటి మానవ హక్కుల సంఘాలలో బహుశా నాకు తెలిసి బిలాల్ బాయ్ కూడా పోయింది అనుకుంటున్నాం కదా, బిలాల్ బాయ్, సంజక్క వీళ్ళంతా పోయిరు. వాళ్ళు కన్విన్స్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఇంతకుముందు శ్రీనివాస్ గారి ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మేము వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇప్పటికే 1500 డబుల్ బెడ్రూమ్ మా దగ్గర తయారుగా ఉన్నాయి, వాళ్ళందరినీ ఖాళీ చేస్తే 800 సరిపోతాయి, అయినా మా దగ్గర అడ్వాన్స్ గా ఉన్నాయి అనేది ఒక ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. రెండో ప్రశ్న, ఎక్కడో ఒక దగ్గర ఇంత భారీ ప్రాజెక్టుని ఈ మూసీ ప్రక్షాళన పేరుతో ఇక్కడ ఇక చాలా ప్రాజెక్టులు బహుశా సంజయ్కి వస్తే అందులో ఇన్వాల్వ్ అయింది, మాట్లాడుతుంది, అంత లోతుల్లోకి నేను వెళ్ళను. కానీ మనం ఒక సూటిగా ప్రశ్న, ఆ బస్తీలలో ఉండే ప్రజలు వేసినటువంటి ప్రశ్న, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కోట్లకు పరిగెత్తినటువంటి వాళ్ళు ఎవ్వరు కాదు. రోజు హైదరాబాద్ సిటీ సెంటర్ లో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు 80-90% ఆ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. నువ్వు తీసుకెళ్లి గట్కేసారో ఇంకెక్కడో కూకట్పల్లిలో ఎక్కడెక్కడో బండ్లగూడో అని చెప్తున్నట్టుగా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే రోజువారీ వాళ్ళ జీవనోపాధి సమస్య ఏంటనేది నెంబర్ 1 ప్రశ్న. బాధిత మహిళలు, బాధిత కుటుంబాలు ఈరోజు ఏదో ప్రజా సంఘాలు పార్టీలో వేస్తున్నటువంటి ప్రశ్నలు కాదు. ఇది ఏదో రాజకీయం చేయటం కోసమో లేదా ప్రభుత్వాన్ని బదనాలు చేయటం కోసమో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కాదు. ఇవి స్వయంగా బాధిత మహిళలు రోజు సోషల్ మీడియాలో కొంచెం మనం చూస్తే చాలా మంది మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలు, అవి చాలా న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు అనేది మేము అనుకుంటున్నాం. రోజువారీ కూలీ చేసుకొని అడ్డా కూలీలు ఉంటారు, వాళ్ళు ఎక్కడున్న సిటీకి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంచితే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, వాళ్ళు రోజువారీ నాకు తెలిసి నింబోలి అడ్డా, చాదరిగట్టు ఈ ప్రాంతాలు చూస్తే రోజు 100 మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. వీళ్ళు ఎక్కువ మట్టుకు ఆ మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ చిన్న స్కూలు, నాకు తెలిసి ఛత్రీలు లాంటి వాళ్ళు ఆ బస్తీలో ఒక స్కూల్ నడుపుతున్నారు. ప్రభుత్వం ఇన్ని మాట్లాడుతున్నటువంటి ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, సుందరీకరిస్తాం మూసీ ప్రక్షాళన పేరుతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దశాబ్దాల కాలంగా ఆ ప్రాంతాల్లో కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్స్ నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో మూసీ పరివాహక ప్రాంతం ఒక వివక్షకు గురవుతే ఈ రోజు ఉన్నట్లుండి సడన్ గా రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదో ప్రేమ పుట్టుకొచ్చింది. లేదా ఇంకా చాలా విచిత్రమైన ప్రశ్న, ఎంత కన్విన్సింగ్ గా ఉంటుందంటే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే, ఎంతకాలం మూసీలో ఉన్నటువంటి ప్రజలు మూసీలోనే ఉండాలా, మురికిలో ఉండాలా, అది మీరు కోరుకుంటున్నారా అని ఉల్టా రివర్స్ బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఎవ్వరూ అట్లా కోరుకోవట్లేదు. కానీ వాడి రోజువారీ లైవ్లీవుడ్ ఏంటి, వాడి సమస్య ఏంటి, వాడి తిండి ఏంటి, వాడి బ్రతికేంటి, అసలు వాడి జీవనోపాధి ఏంటి అనేటువంటి సమస్యలతో సంబంధం లేకుండా ఎక్కడ నువ్వు కార్పొరేటీకరణ చేయదలుచుకున్నావో, ఎక్కడ మల్టీ కార్పొరేట్ కంపెనీలకు నువ్వు ఇవ్వదలుచుకున్నావో అక్కడ పేదల ఇండ్లు సమాధి కావాల్సిందేననేటువంటి ప్రశ్నలు ఈరోజు కొత్తగా మూసీ ప్రాంతాల్లో రావట్లేదు. ఈరోజు ప్రజల నివాస హక్కుల కోసం సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే, అనేక భూపోరాటాలు చేస్తూ ఉంటే 50 గజాల కోసం ఇక్కడ ఉన్నటువంటి
వామపక్ష పార్టీలు ఈ అవుట్స్కర్ట్స్ లో అనేక ఉద్యమాలు హైట్ నగర్ తట్టెల్లారం దగ్గర చూడండి, దాదాపుగా ఒక సంవత్సర కాలంలో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని నిన్న మళ్ళా పీకే ప్రయత్నం అంటే నివాస హక్కుల కోసం లక్షలు వేల ఎకరాలు కబ్జాలు పెరిగి. ఎందుకంటే నిన్న మా బీడీ వర్కర్ ఒక సావిత్రి అక్కడ ఉంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడింది, ఒక వీడియో నా దగ్గర ఉంది. నిజంగానే మీరు హైడ్రా పేరుతో ఇంకొక పేరుతో నిజంగానే సామాన్య ప్రజలు నాగార్జున కన్వెన్షన్ కూల్ చేస్తానో, ఇంకొక మల్లారెడ్డిని కూల్ చేస్తానో, ఒక పల్లారాజేశ్వర రెడ్డి కూల్ చేస్తానో సామాన్య ప్రజలు కొంత ఆనందపడ్డటువంటి పరిస్థితి కూడా స్టార్టింగ్ హైదరాబాద్ పేరుతో కనిపించినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ నువ్వు 1000 ఎకరాలు కబ్జాలు చేసుకొని 600 ఎకరాలు ఒకటి ఉంటుంది, 1000 ఎకరాలు ఒకటి ఉంటుంది, 2000 ఎకరాలకు ఒకటి ఉంటుంది. నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక మనిషికి ఎంత భూమి ఉండాలో అన్ని అతిక్రమించినటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు 50 గజాల కోసం 60 గజాల కోసం ఆ అమ్మాయి చెప్తుంది. ఇంతకుముందు జవహర్ నగర్ లో మాట్లాడదలుచుకున్నారు, జవహర్ నగర్ లో ఎట్లీస్ట్ దలుచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి 6000 ఎకరాల భూమి ఈ రోజు ఒక దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్-ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి 6000 ఎకరాల భూమి అది సుదీర్ఘ కాలంలో 2016 నుంచి 18 వరకు ఒక అద్భుతమైనటువంటి 300 ప్రజా సంఘాలతో అక్కడ మహత్తరమైనటువంటి ఉద్యమం కొనసాగింది. కేవలం 320 గజాలు 330 ఎకరాలు మాత్రానికే జవహర్ నగర్ గ్రామ కంఠం కింద భూమి ఉంటది. 6000 ఎకరాలు ఎక్స్-ఆర్మీ వాళ్ళ చేతిలో ఉంటది. దానికోసం అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తే మాట్లాడితే ఈ రోజు వరకు మేము కేసులకు తిరుగుతున్న సిచ్యువేషన్ అక్కడ ఉంటే ఈయన తీసుకెళ్లి జవహర్ నగర్ లో భూములు ఉన్నాయి, అక్కడ భూమి ఉంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటాడు. లేదా ఇంకొక దగ్గర హైదరాబాద్ మా చేతిలో సంజకు చెప్తాను, ఇప్పుడు మా చేతిలో 800 రెడీ 1500 డబుల్ బెడ్రూమ్లు సిటీ సెంటర్ లో రెడీగా ఉన్నాయని 15,000 సిటీ సెంటర్ లో రెడీగా ఉన్నాయి మా చేతిలో, మీరు ఖాళీ చేసిన మరుక్షణం ఇస్తామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. అందుకే నివాస హక్కుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. హైదరాబాద్ పేరుతో బఫర్ జోన్ల పేరుతో ఎలక్టీల పేరుతో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన కుట్రకి ఈరోజు బలిగా అవుతున్నటువంటి వాళ్ళు మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు సంఘాలు కాబోతా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళని కూల్చేసి ఆ సమాధుల మీద ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం దీని వెనకాల కనిపిస్తుంది. పైన చూడడానికి మాత్రం ఇది ఏది కనిపించకుండా చాలా చక్కగా ప్రక్షాళన మూసి, అయ్యో హైదరాబాద్ ఇంత గొప్ప అందమైన నగరంలో నడి నగరంలో ఈ మూసి అంత ఏంది కంపవాసన కొడుతుంటే అనేటువంటి ఇట్లాంటి ప్రశ్నలకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నువ్వు వాళ్ళకి మూసిలో మునిగిపోకుండా లేదా మూసిలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకుపోతున్నారు, మునిగి చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, బర్రెలు చేస్తున్నాయి, గొడ్లు చేస్తున్నాయి అని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు తక్షణము వాళ్ళకు జీవనోపాధి కల్పితే ఆ ప్రాంతంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టొచ్చు. 15 అంతరాలు కానీ నువ్వు చాలా పెరిగినటువంటి టెక్నాలజీలో 40-30 అంతస్తులు కడుతున్నటువంటి హైదరాబాద్ నగరం పరిగెత్తున్నటువంటి సందర్భంలో మూసీ ప్రాంతంలోనే ఎక్కడైతే వాళ్ళని కూల్చేయదలుచుకున్నావో అక్కడే నువ్వు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కాన్బట్ అనుకుంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతో కూడా చర్చించి ఇంత వేల మంది లక్షల మంది నిర్వాసితులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని నువ్వు చేపడుతున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కనీసము పార్టీలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఈ రోజు కొంత ప్రొటెస్ట్ మొదలైన తర్వాత కొంత నిరసనలు వెలువెత్తిన తర్వాత ముఖ్యంగా మహిళలు మాట్లాడడం రోడ్ల మీదకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తే బహుశా ఆ బూతును మనం వినలేము. అవన్నీ ముందుకు వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వం నిన్న మొన్న ఒక 4 రోజులుగా తిప్పి స్టేట్మెంట్లు వాళ్ళు ఎన్ని మాటలన్నా పరమార్థం అదే, వాళ్ళ ఉద్దేశం ఒకటి, అక్కడికెంచెల్లి మూసీ నిర్వాసితులందరినీ తొలగించి వాళ్ళని దూర ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం అక్కడ తప్ప వాళ్ళు ఎన్ని మాటలన్నా తాత్కాలికమైనటువంటి నిరసనని ఆపగలుగుతారు తప్ప దీర్ఘకాలికంగా జరిగేటువంటి ఉద్యమాన్ని కానీ దాన్ని శాశ్వత పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం కానీ ఆ అంశం కానీ ప్రభుత్వం దగ్గర లేదు అనేటువంటిది చాలా స్పష్టం అవుతుంది. ఇక ఈ మొత్తం 20 రోజుల కాలంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి బాధితుల పక్షాన ప్రతిక్షణం అటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ దగ్గర నుంచి నిన్న శ్రీధర్ బాబు దగ్గర వరకు జరిగినటువంటి అన్ని చర్చల్లో మా ప్రతినిధిగా కామ్రేడ్ సంజయ్ పాల్గొని ఉన్నారు. తను మాట్లాడేటప్పుడు ఆ వివరాలన్నీ మాట్లాడతారు. ఏది ఏమైనా నిర్వాసితులు కాకుండా వాళ్ళ పక్షాన నగరంలో ఉన్నటువంటి సుదీర్ఘ కాలంగా వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రజా సంఘాలు లెఫ్ట్ పార్టీలకు వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు బాధితుల పక్షాన మనం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. నివాస హక్కుల కోసం, పేదల హక్కుల కోసం, పేదలు జీవిస్తున్నటువంటి నివాస హక్కుల కోసం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో
పోరాడినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు పార్టీలకు ఉంది. అది మూసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రక్షాళనకు వ్యతిరేకంగా ప్రక్షాళన నిజాయితీ ఉంటే చర్చిద్దాం, మాట్లాడుకుందాం, కానీ దాని వెనకాల కుట్రలో కుతంత్రాలకు మల్టీనేషనల్ కంపెనీల ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా వాళ్ళని బలి చేస్తామంటే వాళ్ళని చూస్తూ ఉండడానికి ఇక్కడ ప్రజా సంఘాలు పార్టీలు సిద్ధంగా లేవు అనేటువంటి విషయాన్ని చెప్తూ వాళ్ళ పక్షాన ప్రత్యక్ష ఆందోళనలో కూడా ఉంటామనేటువంటి హామీని, ఒక భరోసాలను కూడా మనము ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రౌండ్ టేబుల్ తర్వాత అట్లాంటి కార్యాచరణను కూడా పార్టీ ప్రజా సంఘాలు ఆలోచించుకుంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు.